మీ బిజినెస్ కు ప్రజలకి మధ్య వారధిలా మేముంటాం. ప్రతిరోజు 1.5 కోటి వాచ్ అవర్స్ ఉన్న మా ఆదాన్ ఛానల్ ద్వారా మీ బిజినెస్ ను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఈ క్రింది నెంబర్కి సంప్రదించండి. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. శుభరాశికి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఉంది, ఎక్కువ మంది. ఎందుకంటే మీరు చాలా కేర్ఫుల్గా దగ్గరుండి చాలా కూలంకుషంగా పరిశీలించి మరీ చెప్తారని చెప్పి ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది అనమాట వృషభ రాశి మీద. సో వృషభ రాశి వారికి ఈ మే నెల ఎలా ఉండబోతుంది గురుగారు? ఎక్కడెక్కడ అనుకూలతలు ఉన్నాయి, వీళ్ళకి ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి, వీళ్ళు ఎలాంటి పరిహారాలు చేసుకోవాల్సి? మా ఫ్యామిలీలో ఒకళ్ళు ఉన్నారు, మా మిస్సెస్ తమ్ముడు యుఎస్లో ఉంటారు. సో వాళ్ళిద్దరికి అన్న చెల్లెళ్ళు ఇద్దరు కాబట్టి, అక్క తమ్ముడు కాబట్టి ఇద్దరు వర్షం కాబట్టి మా అత్తగారు చాలా కేర్ఫుల్గా చూస్తుంటారు. నేను పొరపాటు లేదని చెప్పిన అంటే క్వశ్చన్ చేసి అడుగుతూ ఉంటారు. 1-2 సార్లు వృషభ రాశిని కళ్ళతో చూస్తూ ఉంటాను కాబట్టి ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటుంది కాబట్టి. ప్లస్ లాస్ట్ మంత్లో ఒక కాల్ కూడా వచ్చిందండి, 1 వీక్ బ్యాక్ అనమాట. వాళ్ళు యూఎస్లో ఉంటారు, వాళ్ళకి సడన్గా జాబ్ పోయింది. అన్ఎక్స్పెక్టెడ్ జాబ్ అనమాట, వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ జాబ్ పోతుంది అని. సో దానికి ఇలా చాలా డిస్కషన్ జరిగింది అనుకోండి. బట్ ఒక రీజన్ ఏంటంటే, ఇది ఒక రీజను. వృషభ రాశి వాళ్ళు కనుక చూసుకుంటే ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో చాలా ఇన్సెక్యూరిటీగా ఉంటారు. జాబ్ పోవటం కానివ్వండి, ప్రమోషన్ రావటం కానీ, ఒక ప్రాజెక్ట్ నుంచి ఇంకో ప్రాజెక్ట్ షిఫ్ట్ అవ్వటం కానివ్వండి, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి కానీ షిఫ్ట్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి స్థాన నాశనం, స్థితి నాశనం అని చెప్తారు. ఒకటి, వీళ్ళకి ఆల్రెడీ జాబ్లో ప్రెషర్ ఉంది, ఎందుకంటే వీళ్ళకి ఉన్న రాశిలోని గురువు ఉండటం వల్ల. అయితే ఈ రాశి గురువు వీళ్ళు మారుతూ ఉన్నారండి, మనకి మే 14 నుంచి మారుతూ ఉన్నారు. తర్వాత వీళ్ళకి 12వ స్థానంలోనూ ఇప్పుడు జరిగేది ఇది కూడాను వృషభ రాశిలోనే జరుగుతుందండి. మనకి సూర్యుడు వచ్చేటప్పటికి వృషభ రాశిలో ఆల్రెడీ ఉన్నారనమాట. ఈ స్థితి కనుక మనం చూసుకుంటూ ఉంటే ప్రొఫెషనల్ మ్యాటర్స్లో ఇలాంటి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వాళ్ళు ప్రాజెక్ట్లోని తీసేసి కానీ జాబ్లోని తీసేయాలి. నాకు వచ్చిన కాల్ యూఎస్ నుంచి ప్రాజెక్టులు సడన్గా అయిపోయిందన్నారండి. మరి ప్రాజెక్ట్ అయిపోతే ఆటోమేటిక్గా మనకి సాఫ్ట్వేర్లో జాబ్ పోయినట్లే, మళ్ళీ జాబ్ వచ్చేదాకా. సరే, నేను అన్నీ చూసి చెప్పాను, ఇదేం లేదండి అంతా బాగుంటుంది. ఒకటి, గురువు మారుతూ ఉండటంలో అడ్వాంటేజ్ అవుతుంది. సూర్యుడు మారుతూ ఉంటాడు కాబట్టి ఆయన ఇప్పుడు 2nd హౌస్లో ఉన్న దాని దగ్గర నుంచి 3rd హౌస్లో మారిపోతుంది కాబట్టి 45 days 50 daysలో బాగుంటుంది. అన్నీ చూసి మీరేం టెన్షన్ పడలేదని ఒకటి కౌన్సిలింగ్ లాగా చేస్తున్నాం అనమాట. ఇలా మీకు ఖచ్చితంగా ఒక సెన్స్ అయితే అవుతారండి జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో, అందులో డౌటే లేదు. అయితే అది పక్కన పెడితే మిగతా విషయాల్లో, సో వీళ్ళకి అది ఒక్కటే, ఆ ఒక్క విషయంలో కేర్ఫుల్ కాబట్టి మిగతా అన్ని విషయాలు చాలా బాగుందండి. ఒక బెస్ట్ రాశి ఈ 2025లో ఉన్న రాశి అంటే వృషభ రాశి. సో చాలామంది బంగారం కొంటాం, వస్తువులు కొంటాం, డబ్బులు వాళ్ళకి రావటం, ఇవన్నీ జరుగుతూ ఆల్రెడీ ఫ్లో అవుతూ ఉంటుంది. బట్ జాబ్ రిలేటెడ్ మ్యాటర్స్లో కేర్ఫుల్గా ఉండాలి. ఒక కాల్ నాకు రియల్గా వచ్చింది, నాకు తెలిసిన వాళ్ళు ఎక్స్పీరియన్స్ అవుతూ ఉన్నారనమాట. ఇందులో ఇలా ఎలా ఉంటుందంటే, వీళ్ళకి ధనలాభం రావాలి, కానీ అంత ధనలాభం అయితే ఈ మంత్లో రాదు. తర్వాత అవమానాలు జరగాల్సింది ఉంటుంది, కానీ అవమానాలు జరగవు. తర్వాత ఈ మంత్ అంతా చాలా సేఫ్గా సెక్యూరిటీగా ఉండాలి, కానీ అంత సేఫ్గా సెక్యూరిటీగా ఉండదు. ఏదో అసంతృప్తిగా, ఏదో భయం. అదేంటి గురుగారు, జరగాల్సి ఉందంటే ఖచ్చితంగా జరుగుతుంది కదా, ఇది ఎందుకు ఆగుతున్నట్టు? వీళ్ళకి ఏమవుతుందంటే వేద విపరీత వేద అనే కాన్సెప్ట్ ఉంటుందండి. ఎగ్జాంపుల్ వీళ్ళకి చూసుకున్నాం అనుకోండి, కేతు వీళ్ళకి శోకాన్ని ఇవ్వాలి, కానీ విపరీత వేద ఉండటం వల్ల కేతు వీళ్ళకి సుఖాన్ని ఇస్తాడు. అలా రివర్స్లో కూడా చేస్తూ ఉంటారు అనమాట. సో వీళ్ళకి ధనలాభం రావాలి ఎవరి వల్ల? మనకి కుజుని వల్ల, కానీ ధనలాభం రాకుండా ఆగిపోతూ ఉంటుంది అనమాట. తర్వాత వీళ్ళకి పరాభవం, అవమానాలు జరగాల్సిన టైం ఎక్కువగా ఉంది, కానీ శుక్రుడి వల్ల విపరీత వేద ఉండటం వల్ల ఎవరైతే అవమానించాలనుకుంటారో వీళ్ళ దగ్గరికి వచ్చేసి అభిమానించేసి వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటి? కొన్నిసార్లు అంతే ఉంటారు కదా, మన దగ్గరికి ఎవరో మనం కొట్టాలి, రకరకాల చేయాలని వస్తారు, కానీ మనకున్న స్థితిని చూసి మళ్ళీ అలాంటి ఈ మంత్లో ఎక్స్పీరియన్స్ అవుతారు. తర్వాత డబ్బు రావాలి, కానీ రాకుండా ఆగిపోతుంది. అట్లా అని వీళ్ళని ఇబ్బంది పెట్టే వాళ్ళు ఉంటారు, వాళ్ళ నుంచి వీళ్ళు తప్పించుకుంటారు. ఈ మంత్ అంతా వీళ్ళకి చాలా సేఫ్గా సెక్యూరిటీగా ఉండాలి, కానీ అలా ఉండదు, కొంచెం భయపడుతూ ఉంటారు. అంటే ఒక రకంగా ఎక్కడెక్కడైతే వీళ్ళకి మంచి జరగాలో ఆ మంచి జరగకుండా, ఎక్కడెక్కడ చెడు జరగాలో ఆ చెడు జరగకుండా ఆగిపోయేసి ఒక న్యూట్రల్గా ఉండే వెరీ పెక్యులియర్ మంత్ ఈ మంత్ వీళ్ళకి. ఓకే, మంచి జరగదు, చెడు జరగదు, అలా ఉంటుంది అంతే. అలా ఉంటుంది. ఒక జాబ్ విషయంలో మాత్రం కేర్ఫుల్గా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో ఎక్కడెక్కడైతే వీళ్ళకి చెడు జరగాల్సి ఉందో అది జరగకుండా, ఎక్కడెక్కడ మంచి జరగాలో అది జరగకుండా ఒక నార్మల్గా తటస్థంగా ఉండే ఒక మంత్ అని మనం చెప్పుకోవాలి. ఒక రకంగా బాగుందని మనం చెప్పుకోవాలి. అందులో మే 14 తర్వాత గురువు మారటం తర్వాత 14 తర్వాత వీళ్ళకి ఇంకా చాలా బాగుంటుంది. ఒక బెస్ట్ సంవత్సరంలో ఎంటర్ అవుతున్నా, దానికి శుభశకునాలు
ఈ మంత్లోనే వస్తాయి. బట్ జాబులు ఎక్కడైనా టెన్షన్ ఉంటే భయపడిన అవసరం లేదు. దాన్ని పేషెన్సీగా దాన్ని ఏమంటారు ఒక స్మైలీ ఫేస్ తోటి దాన్ని ఏమంటారు ఎదుర్కోవాలి వీళ్ళు. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం నేర్చుకోవాలి. తర్వాత సూర్యుడు వీళ్ళకి ఫస్ట్ హౌస్లో ఉంటూ ఉన్నారు మనకి 15th నుంచి, అంటే ఇలా జన్మ రాశిలోనే ఉంటున్నారు కాబట్టి సూర్యుడు దానికి ముందు రాశి అంటే 12th హౌస్లో జన్మ రాశిలో ఉండటం వల్ల అంత యోగ్యకరమైన టైం కాదు. పర్టికులర్ ప్రొఫెషనల్ రిలేటెడ్ మ్యాటర్స్లో మనం చెప్పుకోవాలి. వీళ్ళకి ఏం చెప్తారంటే మన మహర్షులు సంస్కృతంలో దేహార్తి సతతం సంతాపకాల అతిక్రమణ భోజనం బంధుమిత్ర సుహృద్వేష చంద్రరాశిగతో రవో అని చెప్తున్నమాట. రవి జన్మ రాశిలో ఉంటే ఏమవుతుందంటే దేహార్తి, దేహానికి చాలా అలసటగా ఉంటుంది. సతతం సత్వం, తర్వాత సంతాపం, వీళ్ళకి పక్కన వాళ్ళకి ఏదో అయ్యి వీళ్ళకి ఇబ్బంది పడుతూ ఉంటారు. కాల అతిక్రమణ భోజనం, టయానికి భోజనం చేయరు. ఒక విషయం అందరూ గుర్తుపెట్టుకోవాలి, ద సింపుల్ ఈజియెస్ట్ మెథడ్ ఏంటంటే 3 పూట్ల భోజనం చేస్తే గ్రహాల యొక్క తీవ్రతల మీద తగ్గిపోతుందండి. మనం చూసారా, ఎప్పుడైతే మనం భోజనం చేయకుండా ఉరుకులు పరుగులు పెడుతున్నామో అప్పుడు మనకి దుష్ట గ్రహాలు మన మీద ప్రభావం ఉందనేది సింబాలిక్ అండి. ఇది ఎంత ఇంపార్టెంట్ అంటే మనం పెద్ద పెద్ద పనులు చేయనవసరం లేదండి. మనకి అదే చిన్న చిన్న పనులు ప్రేమగా చేయాలి. మనకి యోగా వశిష్టం అని వశిష్ఠ మహర్షి రాముల వారు చెప్పేది అదే. శబరి అడుగుతుంది మడవిలో భోజనం చేస్తున్నామని అడుగుతుంది టయానికి, ఎందుకంటే సీతను కోల్పోయాడు, ఇదంతా కోల్పోయాడు, ఇన్ని ఏంటి గ్రహాల యొక్క ప్రభావం వల్లే కదా వాళ్ళకి. అందుకని ఆ ప్రభావానికి ఇంటెన్సిటీ తగ్గించాలంటే 3 పూటలు తగ్గ ముందు తినాలి. ఫస్ట్ స్నానం చేసుకోవాలి, మెడిటేషన్ చేసుకోవాలి, భోజనం టయానికి తినాలి. చేసే పని నవ్వుముఖంతో చేయటమే పెద్ద రెమెడీ అంటే. మన జ్యోతిష శాస్త్రం కూడా అదే చెప్తూ ఉంటుంది అన్నమాట. ప్రసన్న వదనం ధ్యాయత్ సర్వ విఘ్నోపశాంతి అంటారు అనమాట. సర్వ విఘ్నాలు ఇప్పుడు పోతాయి అంట. ప్రసన్న వదనంతో మెడిటేటివ్ పొజిషన్తో స్మైలీ ఫేస్తో చేస్తే ఏముండదు. శశివర్ణం తెల్లటి బట్టలు, మంచి బట్టలు కట్టుకొని, ఇది ప్రతి ఒక్కరు చిన్న పువ్వు, లేడీస్తో ఒక చిన్న పువ్వు కుంకుమ మనం అంటే ఇప్పుడు స్టైలిష్ అయిపోతుంది, జాబ్లో చేరు, అవి పెట్టుకొని వెళ్ళిపోతే చాలా ఆటంకాలు వాళ్ళని టచ్ చేయవండి. ఇంకా టయానికి భోజనం చేయడం చాలా. అవును, కొంతమంది బయట కూడా మనం చూస్తుంటాం కదా గురుగారు, ఎప్పుడు నవ్వుతూనే ఉంటారు. వాళ్ళకి చూస్తే చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి కానీ అవేం పట్టించుకోరు. లైక్ మన బాలకృష్ణ గారు లాగా ఐ డోంట్ కేర్ అన్నట్టు వెళ్ళిపోతూ ఉంటారు. అదేనేమో ఇది. అదేనండి, అందుకని కాలాతిక్రమణ భోజనం. సూర్యుడు వీళ్ళకి బాగలేడు కాబట్టి భోజనం తింటలేదు వీళ్ళు. భోజనం 3 పూటలు తింటామంటే సూర్యుడు హ్యాపీ ఫీల్ అయిపోతాడు. సో వాళ్ళకి ఎక్కడైతే మనకి లేదో అది మనం చేసుకుంటూ ఉండాలండి. ద సింపుల్ బెస్ట్ ఈజీ మెథడ్. యోగిక్ స్టైల్ ఆఫ్ లైఫ్ స్టైల్ అంటారు చూడండి. పెద్ద మనం ఫుడ్ లగ్జరస్గా తింటాం అసలు. సింపుల్ ఫుడ్, సాత్వికమైన ఫుడ్, 3 పూట్ల టయానికి తీసుకుంటూ ఉండటం, నవ్వుతూ ఉండటం, చక్కగా అందరితో కలిసిపోయి ఉండటం. బంధుమిత్ర సుహృద్వేష, ఇలా ఎవరితో గొడవ పడతారంటే బంధువులతోటి, మిత్రులతోటి, స్నేహితులతో గొడవ పడతారంటే ఇంకెక్కడ బంధువులతో గొడవ పడేది ఏంటిది, ఫ్రెండ్స్తో గొడవ పడేది ఏంటి, మిత్రులు అంటే ఇంక గొడవ పడేది కాదు కదా. బంధువులు మనం వదిలించుకోలేం కదా. పుట్టినప్పటి నుంచి లాస్ట్ వరకు పోవాలి కదా. మనం ఎంత దూరంగా పెట్టినా మన ఎట్లా లాస్ట్లో కావాల్సింది వాళ్ళేనండి. మనం ఎక్కడెక్కడ రకరకాలు తిరుగుతుంటాం కదా, ఆ టైంలో ఫ్రెండ్స్ ఉంటారు. బట్ లాస్ట్కి అండ్ బిగినింగ్లో ఎప్పుడు ఉండేది. అందుకని మనకి మహాభారతంలో అదే చెప్తూ ఉంటారండి, ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళకి ఇవ్వాలి. దుర్యోధనుడు ఆ సొంత అన్నదమ్ములు ప్రయారిటీ ఇవ్వకుండా కర్ణుడికి ప్రయారిటీ ఇచ్చాడు. ఫస్ట్ బంధువులకి ఇవ్వాలి కదా ప్రయారిటీ. బంధువులు పక్కన పెట్టేస్తే ఏమైంది. అందుకని జీవితంలో కొంతమందికి మనకు చెప్పుకోవడానికి బాగుంటుంది కానీ రియల్ లైఫ్ అది కాదు. అందుకని బంధువులతోటి ఎవరికి ఇవ్వాల్సిన ప్రయారిటీ వాళ్ళు ఇచ్చుకుంటూ ఉండాలి. ఈ ప్రయారిటీ అంతా మిస్ అయిపోతారు కాబట్టి వాళ్ళు బాధల్లో పడిపోతారు. ఈ టఫ్ టైంలో కూడా ప్రయారిటీని, మన ధర్మాన్ని, మా ధర్మం రక్షిత రక్షిత అని ఎందుకన్నారంటే ఇదే, మిమ్మల్ని మీరు చూసుకోవడం ధర్మం, మీ చుట్టూ వాళ్ళని అవుతా వాళ్ళకి ధర్మం, ఇదంతా కదా. అది మిస్ చేసుకుంటే మళ్ళీ మీకు ఇంకేం వస్తుంది, మీలో స్ట్రెంతే ఉంటుంది. ఈ గ్రహాలు కావాల్సింది అయ్యే మిమ్మల్ని రిజెక్ట్ చేయడానికి ఇవన్నీ ప్లాన్స్. వీటిని సరిగ్గా చేసుకుంటే అయిపోతుంది కదా. బంధువులతోటి, మిత్రులతో గొడవ పడకూడదు, నవ్వుతూ మొహంతో ఉండాలి, టయానికి భోజనం చేయాలి, చక్కగా ఉండాలి, ఇవన్నీ చెప్తూ ఉంటారు. ట్రావెల్ చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. వైఫ్కి కొంచెం హెల్త్ కాంప్లికేషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా, స్పౌస్, వైఫ్ అని కాదు స్పౌస్ ఎవరైనా కానీ ఉంటే హెల్త్ కాంప్లికేషన్స్ ఉంటే అటెన్షన్ పే చేయండి వాళ్ళకి. సో మీరుండే ఈ బిజీలో ఉరుకులు పరుగులు పెడుతూ ఉంటారు. బట్ ఉరుకులు పరుగులు పెట్టినంత వాళ్ళు మీకు వచ్చేది ఏమి ఉండదు. ఆగి చక్కగా వాళ్ళకి అటెన్షన్ పే చేసుకొని కేర్ఫుల్గా తీసుకోవాల్సిన టైం మీకు సూర్యుడు రిప్రజెంటేషన్ చేస్తూ ఉన్నాడు. గురుగారు, మరి నక్షత్రాల బట్టి చూస్తే వీళ్ళకి ఎలా ఉందంటారు? కుజుడు వీళ్ళకి చాలా అనుకూలంగా ఉన్నాడండి. 3వ ఇంట్లో ఉండి 6వ ఇంట్లో ఉండటం వల్ల వృషభ రాశి వాళ్ళకి చాలా బాగున్నాడు. అలానే వృషభ రాశి వాళ్ళకి శుక్రుడు కూడా చాలా మంచి అనుకూలంగా ఉన్నాడు. పుష్టిం కాంతిం తదా ఇష్టసిద్ధి కార్య సాధకం క్షీరాన్న భోజనం కుర్యా చక్రే ఏకాదశే ఫలం.
ఏకాదశిలో శుక్రుడు ఉండటం వల్ల భోజనానికి టయానికి భోజనం చేస్తారంట, క్షీరాన్న భోజనం. బంధుమిత్రులతో చక్కగా ఉంటారు, పుష్టిగా ఉంటారంటే కాంతివంతంగా ఉంటారంట. మన కాంతివంతంగా లేవు అంటే ఏంటంటే ఇవి లేనట్లు అన్నమాట. అందుకని మనిషిని మనం అలంకారం చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. శుక్రుడికి అలంకరణ అంటే చాలా ఇష్టం, లక్ష్మీదేవికి అలంకరణ అంటే చాలా ఇష్టం. చూడండి, పుష్టిగా ఉండాలంట, కాంతివంతంగా ఉండాలి, ఇష్టకార్య సాధకం, ఇష్టమైన పని సాధన చేసుకుంటూ వెళ్ళిపోవాలి. పిల్లలకి కొంచెం ఈ విషయంలో కొంచెం హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మిగతా అన్ని విషయాల్లో వృషభ రాశి వాళ్ళకి చాలా బాగుంది. నక్షత్రం ప్రకారం కనుక చూసుకుంటే కృతికా నక్షత్రం వల్ల సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, క్షేమంగా ఉంటారు, అందులో భయపడిన అవసరం లేదు. బట్ నాశనము, కలహము, మృత్యు భయము చూపిస్తుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. రోహిణీ నక్షత్రం వాళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు. అయితే ఛాలెంజెస్ ఎక్కడ ఉన్నాయంటేనండి, వీళ్ళకి కలహము, మృత్యు భయము ఉంది. ఏదో పోతుంది, మనం ఉండడం లేదు, మన పని ఉంటుందా, ఏమవుతుంది, మనం పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసాము, లేదంటే నా పదవి ఉంటుందా పోతుందా, వీళ్ళకి అది చెప్పుకున్నా కదండి, జాబ్ ఉంటుందా పోతుందా, ఈ టెన్షన్స్ సూర్యుని వల్ల వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మృగశిర నక్షత్రం వీళ్ళకి సౌఖ్యంగా ఉంటారు, క్షేమంగా ఉంటారు, కానీ మృత్యు భయము, కలహము, గొడవలు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇవి నక్షత్రం ప్రకారం కనుక మనం చూసుకుంటే, ఇందులో రోహిణీ నక్షత్రం వాళ్ళకి కార్యహాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. కృతికా రోహిణీ నక్షత్రం వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి, ఎందుకంటే ఈ నక్షత్రాల్లోకి సూర్యుడు ప్రవేశిస్తున్నాడండి. సూర్యుడు ఏ నక్షత్రంలో అయితే ప్రవేశిస్తారో ఆ నక్షత్రాన్ని కార్తె అంటారు. మీకు తెలుసు కదండి, రోహిణి కార్తె, చిత్త రకరకాల కార్తెలు. అంటే ఆ నక్షత్రం మీదకి సూర్యుడు ప్రవేశిస్తే ఇప్పుడు వీళ్ళకి కృతికా నక్షత్రంలో ఎంటర్ అవుతున్నమాట. అందుకని మన కత్తెరే అంటారు అనమాట. ఈ కృతికా నక్షత్రంలో ఎంటర్ అవ్వగానే ఆ కృతికా నక్షత్రం వాళ్ళకి బాగుండదండి. ఆ 13 రోజులు ఏమో ఉంటారు, 12 రోజులు ఉంటారు అనమాట. ఈ 13-15 రోజులని మనం ఏమంటారంటే కార్తె అంటారు. ఆ నక్షత్రం మనకి మూన్ ఉంటేనేమో ఆ రోజంతా పిలుస్తారు అన్నమాట. ఇది ఆ నక్షత్రాన్ని పిలుస్తారు, పునర్వసు నక్షత్రం, పుష్యమి నక్షత్రం. అంటే 24 అవర్స్ మూన్ ఉన్నారు, నెక్స్ట్ డేకి మళ్ళీ మారిపోతూ ఉంటుంది. సూర్యుడు ఒక నక్షత్రం మీద 13 రోజులు సుమారు ఉంటారండి. ఈ 13 రోజులు ఉన్న పీరియడ్ని మనం ఏమంటారంటే కార్తె అంటారు. 27 కార్తెలు ఉంటాయి సంవత్సరానికి. సో ఈ 12 రోజులు ఏ కార్తె నడుస్తుందో ఆ నక్షత్రం వాళ్ళకి చాలా కేర్ఫుల్గా ఉండాలి. పర్టికులర్గా వాళ్ళకి సూర్యుడు ఉండటం వల్ల చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానివ్వండి, తర్వాత వాళ్ళకి గ్యాస్ట్రైటిస్ రావటము, తర్వాత వాళ్ళకి హార్ట్ పేషెంట్స్ వాళ్ళు చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఇది అందరికి గుర్తుపెట్టుకోవాలి, ఎందుకంటే ఈ నక్షత్రంలో వాళ్ళకి ఇప్పుడు సూర్యుడు నడుస్తున్నారు కాబట్టి అందులో ఉన్న నక్షత్రం వాళ్ళు కేర్ఫుల్గా ఉండాలి. అందులో ఒక నక్షత్రం మనకి రోహిణి కృతిగా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. పుష్యమి ఆశ్లేష నక్షత్రం వల్ల ఉండటం వల్ల రోహిణి నక్షత్రం వాళ్ళకి బ్లడ్లో చేంజెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది, హాస్పిటలైజేషన్ ఇలా అయ్యే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. కేర్ఫుల్గా ఉండాలండి. రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేక తారలో పుష్యమిలో కుజుడు ఉన్నాడు. అంటే రోహిణి నక్షత్రం వాళ్ళకి ప్రత్యేక తార 27 నక్షత్రాలు ఉంటాయి, మనకి 9 రకాల తారలు ఉంటాయి. ఇందులో ప్రత్యేక తార అని ఒక తార ఉంటుంది. ప్రత్యేక అంటే ఆటంకాలు కలిగిస్తూ ఉంటుంది. ఈ ఆటంకాలు కలిగించే నక్షత్రంలో పుష్యమిలో కుజుడు ఉన్నాడు అనమాట. పుష్యమి నక్షత్రంలో కుజుడు ఉండటం వల్ల రోహిణి నక్షత్రం వాళ్ళకి హెల్త్ కాంప్లికేషన్స్ వస్తాయి. ఒకటి, పుష్యమి నక్షత్రం వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. బ్లడ్, సో మనకి మార్స్ అంటే బ్లడ్, తర్వాత సూర్యుడు వచ్చేటప్పటికి సోల్, ఆత్మ, హార్ట్ అటాక్స్, మనకి హార్ట్ కోర్ సెంట్రల్ ప్రాబ్లమ్స్ అనమాట. అందుకని వీళ్ళకి బ్లడ్లో చేంజెస్ వచ్చే అవకాశం వీళ్ళకి రోహిణి నక్షత్రం వాళ్ళకి కూడా ఉంటుంది. మరి వీళ్ళకి పరిహార మార్గాలు, ఫస్ట్ వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన పరిహారాలు చాలా జాగ్రత్తగా చేసుకోవాలండి. సూర్యుడికి ఆర్ఘ్యం ఇవ్వటం, ఎవరికైతే ఉపనయనం అయి ఉంటుందో గాయత్రి మంత్రం, త్రికాల సంధ్యావందనం చేసుకోవటం, తర్వాత వీళ్ళకి ఉదయం సాయంత్రం కనుక కుదిరితే అగ్నిహోత్రం చేసుకోవటం. చాలా ఈజీ, బెస్ట్, సింపుల్ మెథడ్ అగ్నిహోత్రం అండి. ఇంట్లో మనకి కొంచెం ఏజ్డ్ అయిన ముసలి వాళ్ళు ఉంటారు కదండి, వాళ్ళు మా కోడలు ఈ పని చేయట్లేదు, నన్ను అట్లా అంటున్నారు, ఇట్లా అంటున్నారు, ఇదంతా స్టాప్ చేసి ఉదయం సాయంత్రం చక్కగా అగ్నిహోత్రం చేయండి. మీ దగ్గరికి అందరూ వాళ్ళే పరిగెత్తుకుంటూ వస్తారు. చేయాల్సిన పనులు చేయకుండా ఏడుస్తా కూర్చుంటే పనులు అవుతాయండి. టీవీ వాళ్ళేమో పెద్ద సెంటిమెంట్గా చూసుకొని తల్లి అలా ఏదో కొడుకులు కూతుళ్ళు అందరూ టార్చర్ పెట్టినట్టు. అది అంటే ప్రతిదానికి పాజిటివ్ నెగిటివ్ ఉంటుందండి. వీళ్ళు చేయాల్సిన పని చేయాలండి, ఎందుకు ఎక్కడికి పోరండి, చక్కగా కూర్చొని అగ్నిహోత్రం. ఒక్కళ్ళ ఇంట్లో అగ్నిహోత్రం చేస్తే పైన 7 తరాలు కింద 7 తరాలకు మోక్షం వస్తుందండి. ఓకే.
ఇట్స్ హార్డ్లీ 5 minutes జాబ్ అండి. చేసి చూడమనండి కొంతమంది, ఎందుకంటే వాళ్ళకి ఫ్రీ టైం ఉంటుంది కదండి, సింపుల్గా ఇంట్లో అగ్నిహోత్రం చేసేసుకోవచ్చు. ఇప్పుడు కాలేజ్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు చేయమంటే చేయరు, బట్ ఏజ్ అయిపోయిన ఏజ్ అయిపోయిన ఇంట్లో ఉంటారు కాబట్టి అండి వాళ్ళకి హెల్త్ బాగుంటుంది, వాళ్ళ దగ్గరికి అందరికి వస్తారు, వాళ్ళ వాక్ శుద్ధి వస్తుంది, ఇల్లంతా బాగుంటుంది, ఇంట్లో అరుచుకోరు. ముందు ఇంట్లో కాలు పెట్టగానే ఆ స్మెల్కి మంచి ఏమంటారు ప్లెజెంట్ వాతావరణం ఉంటుందండి. ఇలాంటి చక్కగా చెయ్యండి. అవి ఎంత వాళ్ళని వీళ్ళని అరుచుకుంటే తిట్టుకుంటాను, వాళ్ళ చూడలేదు వీళ్ళ చూడలేదు నువ్వు చెప్పేది ఏమిటండి. సో చూసారు కదండి, మొత్తం మీద ఈ రాశి వాళ్ళకి చూసినట్టయితే కనుక ఈ నెలలో కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉంది. ఎలా అయినా కొంచెం స్తబ్దంగానే ఉంది, జరగాల్సిన మంచి జరగాలని రాసి పెట్టున్న చెడు కూడా జరగట్లేదు. దానికి సంతోషం ఈ రాశి వారికి ఈ నెలలో. అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో జాగ్రత్తగా ఉండండి. అలాగే ఎవరైనా జన్మజాతకం చెప్పించుకోవాలనుకుంటే కనుక గురువుగారికి కాల్ చేసి కనెక్ట్ అవ్వండి. స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి. థ్యాంక్ యూ గురుగారు. నమస్కారం.